మానవ దేహం నిర్మాణం అది దేవుడి చేసిన తన రూపం. సృష్టికర్త తన పోలికలో చేసుకున్న సంకల్పం. మానవ దేహం నిర్మాణం అది దేవుడు చేసిన తన రూపం. సృష్టికర్త తన పోలికలో చేసుకున్న సంకల్పం. దేవుని గణపరచాలని ఆ దేవుని స్తుతించాలని, దేవుని గణపరచాలని ఆ దేవుని స్తుతించాలని, శాశ్వత కాలం దేవునితో జీవించాలని ఆ దేవుడు రూపించిన మానవ దేహము. శాశ్వత కాలం దేవునితో జీవించాలని ఆ దేవుడు రూపించిన మానవ దేహము. దేవుని గణపరచాలని ఆ దేవుని స్తుతించాలని, దేవుని గణపరచాలని ఆ దేవుని స్తుతించాలని, శాశ్వత కాలం దేవునితో జీవించాలని ఆ దేవుడు రూపించిన మానవ దేహము. మానవ దేహం నిర్మాణం అది దేవుడు చేసిన తన రూపం. సృష్టికర్త తన పోలికలో చేసుకున్న సంకల్పం. దేవుని గణపరచాలని ఆ దేవుని స్తుతించాలని, దేవుని గణపరచాలని ఆ దేవుని స్తుతించాలని, ఆది నుండి ఉన్నవాని సంకల్ప రూపము. దేవుని చేతిలో చెక్కబడిన మానవ దేహము. ఆది నుండి ఉన్నవాని సంకల్ప రూపము. దేవుని చేతిలో చెక్కబడిన మానవ దేహము. దేవుని గణపరచాలని ఆ దేవుని స్తుతించాలని, దేవుని గణపరచాలని ఆ దేవుని స్తుతించాలని, ఆది నుండి ఉన్నవాని సంకల్ప రూపము. దేవుని చేతిలో చెక్కబడిన మానవ దేహము. మానవ దేహం నిర్మాణం అది దేవుడు చేసిన తన రూపం. సృష్టికర్త తన పోలికలో చేసుకున్న సంకల్పం. దేవుని గణపరచాలని ఆ దేవుని స్తుతించాలని, దేవుని గణపరచాలని ఆ దేవుని స్తుతించాలని, జగట మట్టి నుండి రూపించబడిన దేహము అది దేవుని పోలికగా చేయబడిన రూపము. జగట మట్టి నుండి రూపించబడిన దేహము తల్లిదండ్రులుగా సృష్టించబడిన దేహము. దేవుని గణపరచాలని ఆ దేవుని స్తుతించాలని, దేవుని గణపరచాలని ఆ దేవుని స్తుతించాలని, జగట మట్టి నుండి రూపించబడిన దేహము అది దేవుని పోలికగా చేయబడిన రూపము. జగట మట్టి నుండి రూపించబడిన దేహము తల్లిదండ్రులుగా సృష్టించబడిన రూపము. మానవ దేహం నిర్మాణం అది దేవుడు చేసిన తను రూపం. సృష్టికర్త తన పోలికలో చేసుకున్న సంకల్పం. మానవ దేహం నిర్మాణం అది దేవుడు చేసిన తన రూపం. సృష్టికర్త తన పోలికలో చేసుకున్న సంకల్పం.